అమెరికాలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లేదా డిహెచ్ఎస్ H-1B వీసా కొత్త నిబంధనలు ఈ ఏడాది జూలై 8 నుంచి అమల్లోకి తేనుంది. అయితే కొన్ని మార్పులతో ఈ నెల 17 నుంచి అమల్లోకి తెచ్చింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే కొన్ని నిబంధనలు ఇండియన్ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనబోతున్నాయి. H-1B వీసా లేదా L-1 వీసాలు పొడిగించుకోవాలనుకుంటే $4,000 ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది టెక్ కంపెనీలతో పాటుగా నిపుణులైన ఐటీ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే అంశమే. ఇక H-1B వీసాపై అమెరికాకు వచ్చే ప్రతి ఉద్యోగి డిగ్రీతో పాటుగా అతను ఉద్యోగానికి అర్హుడా కాదా అని డిహెచ్ఎస్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అలాగే వీసా దక్కించుకున్న తర్వాత అతడు పనిచేసే కంపెనీకి వెళ్లి క్రాస్ చెక్ కూడా చేస్తారు. జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగే ముందు కొత్త నిబంధనలు అమల్లోకి తేవటం విశేషం. ప్రతి దేశంలో రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వస్తుంటారు. ప్రజల సెంటిమెంట్తో గెలిచిన తర్వాత అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఇక అమెరికా విషయానికి వస్తే గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికలకు ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఓ నినాదాన్ని ఎత్తుకున్నారు ట్రంప్. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారిని తరిమేస్తానని హెచ్చరించారు. ఇక ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ నెల 20వ తేదీన అంటే సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ట్రంప్ టీంలో H-1B వీసాల వివాదం మొదలైంది. ఇక వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారిలో ఇండియన్స్ ఎక్కువ. ఇక ట్రంప్ టీంలోని సభ్యులు ముందుగా H-1B పై అమెరికాకు వచ్చిన వారిని పంపేయాలని చూస్తోంది. అలాగే H-1B వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఈ వీసాలపై ఇండియాకు చెందిన వారు లక్షల్లో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక H-1B వీసాల విషయానికి వస్తే అత్యధికంగా వినియోగించుకునేది ఇండియన్స్. ఇక H-1B వీసా విషయానికి వస్తే అదేంటో ఓసారి చూద్దాం. అమెరికా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసుకోవడానికి ఇచ్చే వీసానే H-1B వీసా అంటారు. ఉదాహరణకు అమెరికాలోని ఓ ఐటీ కంపెనీ తమ కంపెనీలో పనిచేయడానికి అర్హత కలిగిన ఉద్యోగులు స్థానికంగా లభించలేదంటే H-1B వీసాల ద్వారా అమెరికాకు రప్పించుకోవచ్చు. అయితే ఈ వీసా కాల పరిమితి 3 సంవత్సరాల పాటు ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత మరోమారు ఈ వీసా కాల పరిమితిని పొడిగిస్తారు. మొత్తం 6 సంవత్సరాల వరకు మాత్రమే H-1B వీసాపై ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ కావాలనుకుంటే ఉద్యోగికి గ్రీన్ కార్డు ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. దానికి I-140 ఫైల్ చేస్తుంది. ఒకవేళ I-140 వచ్చిందంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నట్లు లెక్క. గతంలో కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రీన్ కార్డుకు ఫైల్ చేసేవి. అయితే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కఠిన నిబంధనలు అమల్లోకి తేవడంతో కంపెనీలు ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం కూడా మానేశాయి. ఇక తిరిగి H-1B వీసాల విషయానికి వద్దాం. ట్రంప్ టీం మాత్రం H-1B వీసాల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఎలాన్ మస్క్ లాంటి వారు మాత్రం కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. అమెరికాలో ఐటీ రంగానికి చెందిన నిపుణులు లేరు. ఉన్నా అతి